మీరు ఇలా వాయిస్లు చేస్తున్నారు కదా, మీరు ఎప్పుడన్నా ఓన్లీ మీరు ఆ సెలబ్రిటీలు వాయిస్లు వాళ్ళవే చేశారా, లేదంటే మీ ఫ్రెండ్స్ వాయిసెస్ కానీ మీ చుట్టూ ఉండే కొలీగ్స్ కానీ ఇలా వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళ వాయిస్లు కానీ ఇలా కూడా మీరు చేశారా ఎప్పుడన్నా? చేశాను. అప్పుడప్పుడు మా మ్యూజిక్ డైరెక్టర్ గారు చేస్తూ ఉంటాను. అలానే ఒకసారి అమెరికాలో ఇలానే మిమిక్రీ చేస్తూ ఉంటే ఒక పెద్ద ఆయన సిలికానందరం అనబడి అక్కడ ఒక పెద్ద యూనివర్సిటీ ఉంది, తెలుగు అద్భుతంగా అక్కడ వారికి నేర్పిస్తారు మన ఎన్ఆర్ఐస్ వాళ్ళందరికీ. అప్పుడు అందరూ వచ్చి రామారావు వాయిస్ అవేం చేస్తున్నారు, ఇంకేమైనా కొత్తగా చేయొచ్చు కదా అంటే, సార్ మీరు ఒకసారి వస్తారని ఆ సార్ వాయిస్ స్పాట్లో ఇమిటేట్ చేస్తే అది కూడా నాకు మంచి పేరు వచ్చింది. పండు తెచ్చావా ముందు అమ్మ అలానే ఇంకా రకరకాల కొన్ని వాయిస్లు వినగానే కనెక్ట్ అవుతూ ఉంటే అలా చాలా చేస్తూ ఉంటాను. ఇప్పుడు ఇలా వాయిస్లు చేస్తున్నారు కదా, ఇమిటేట్ చేయడం చేస్తున్నారు కదా, సో ఎప్పుడన్నా మీరు స్పామ్ కాల్స్లా చేశారా? అంటే మీ ఫ్రెండ్స్ని ఏడిపించడం కానీ, లేదంటే ఒక సెలబ్రిటీలా వేరే వాళ్ళకి కాల్స్ చేసి ఇలాగా అని చెప్పి ఫేక్ కాల్స్ ఇలా చేయడం ఏదన్నా చేశారా? కొంచెం చిలిపిగా, లేదంటే వీళ్ళని ఏడిపించాలి అని చెప్పి అలా ఏమన్నా చేశారా? అంటే ఫేక్ కాల్స్ చేయలేదండి, ఎందుకంటే నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. ఎందుకంటే అవి ఎడదారి తీస్తే తెలియదు కాబట్టి, ఎందుకంటే మిస్యూజ్ చేయకూడదండి. కాకపోతే కొన్ని సందర్భంలో బాగా వాళ్ళు సిక్ అయి ఉన్నారు, డల్గా ఉన్నారు అన్నప్పుడు ఈ వాయిస్ ఉంటే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు, కొంచెం వాళ్ళకిలాగా మాట్లాడవా అని. నాగార్జున ఫ్యాన్స్ ఉంటే మీరు చాలా సేఫ్ సైడ్ గా చెప్తున్నారు. అంటే ఇలా ఏం ట్రై చేయలేదు? అంటే మీ ఫ్రెండ్స్ కి కాల్స్ చేసి, ఇప్పుడు నేను మీ ఫ్రెండ్ అనుకోండి, సో మన ఒక 3 మెంబర్స్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నాం, ఇంకొక ఫ్రెండ్స్ ఇలా కాల్ చేశారు, మీరు నాకు కాల్ చేశారు కానీ థర్డ్ పర్సన్ ఫ్రెండ్ లా కాల్ చేశారు, అలా ఏమన్నా చేశారా? అలా ఏం చేయాలి. కొంతమంది ఫ్రెండ్స్ నన్ను బాగా యూజ్ చేసుకునే వాళ్ళు, కాబట్టి తర్వాత జాగ్రత్త పడ్డాను, తర్వాత ఎటు వస్తుందో అని. ఏంటంటే వాళ్ళు నాకు ఫిల్మ్ ఇండస్ట్రీలో వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని వాళ్ళ పక్కన గర్ల్ ఫ్రెండ్స్ని పెట్టుకొని పక్కన నాకు ఫోన్ చేసి ఇలా మాట్లాడవా అని. దాని తర్వాత తెలిసిందనమాట. అందుకని తర్వాత నుండి ఇంక నేను ఎంటర్టైన్ చేయడం మానేశాను అనమాట. ఓకే, మీరు ఇన్ని ఇయర్స్ నుంచి జర్నీ చేస్తున్నారు కదా, ఇమిటేషన్ రాజు అని పేరు వచ్చింది, సో మీకు అవార్డ్స్ ఏమైనా వచ్చాయా? అవార్డ్స్ నాకు అమెరికాలో చాలా వచ్చినాయి, మిమిక్రీ కింగ్ అని బిరుదు కానివ్వండి అవార్డ్స్ వచ్చినాయి. అలానే ఒక మూవీకి నంది అవార్డు వచ్చింది. ఆ నంది అవార్డు డబ్బింగ్లో మా టీం అందరికీ నంది అవార్డు వచ్చింది, శిఖరం అనే మూవీకి. దాని ఎవరైతే ఆ కథ రాశారో ఆ కథ అమితాబ్ బచ్చన్ గారి ద్వారా నంది అవార్డు తీసుకున్నారు. దానిలో నేను నా వాయిస్ అది ఒరిస్సాకి తెలుగు స్లాంగ్ మధ్యలో ఉంటుంది అనమాట. ఆయనకి 8 years ఉంటే అతనికి నేను డబ్బింగ్ చెప్పడం, అప్పుడు మా అందరి టీంకి కలిపి అలా పెద్ద సెలబ్రిటీస్ వరకు వెళ్ళారా? ఎంతమంది మీకు అప్రిషియేషన్ అనేది ఇచ్చారు? అంటే నాకు చాలామంది అప్రిషియేట్ చేశారు. కొండవలస గారు, గుణవంతరావు గారు, ఎంఎస్ నారాయణ గారు, అలానే ఏవిఎస్ గారు, శ్రీహరి గారి ముందు ఇలా కూర్చొని శ్రీహరి గారి ముందు మిమిక్రీ చేశాను. అలానే హర్షవర్ధన్ గారు, డైరెక్టర్ కమ్ రైటర్ ఆర్టిస్ట్ హర్షవర్ధన్ గారు, అమృతం ఫేమ్ హర్షవర్ధన్ గారు అయితే నన్ను బాగా మెచ్చుకుంటారనమాట. అలా చాలామంది ఉన్నారు. అలానే మెయిన్ నా మిమిక్రీ నచ్చి మ్యూజిక్ డైరెక్టర్, లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారు అయితే నాకు నా దగ్గరికి హత్తుకొని నా నుదుటి మీద కిస్ చేశారనమాట. ఎంత బాగా చేస్తున్నావు అని. అమెరికాలో జరిగింది ఈ సందర్భం. అలా చాలా మర్చిపోలేని చాలా సంఘటనలు ఉన్నాయి పెద్ద వాళ్ళతో. ఇంకా నేను అంటే ఈ సినీ ఫీల్డ్ కాకుండా పొలిటికల్ నాయకులు కానీ ఇలా ఏదన్నా? పొలిటికల్ నాయకులు అయితే భువనేశ్వరి గారు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సతీమణి భువనేశ్వర్ గారికి నా మిమిక్రీ అంటే చాలా ఇష్టం. 2 times నన్ను హైదరాబాద్లో వాళ్ళ ఫామ్ హౌస్కి పిలిపించి అక్కడ ఒక గెట్ టుగెదర్ ఉంటే అక్కడ నా చేత మిమిక్రీ షో చేయించుకున్నారు. మళ్ళీ తర్వాత నారావారిపల్లిలో మన సంక్రాంతికి కనుమకు పోకి 3 రోజులు అందరు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అక్కడే కలుస్తారు. బాలకృష్ణ గారు, బాబు గారు, లోకేష్ బాబు గారు అందరూ అక్కడే కలుస్తారు. అక్కడికి నన్ను పిలిచి నా చేత స్పెషల్ షో చేయించడం. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే మీ ఎయిమ్ మీ ఫేవరెట్ పొలిటీషియన్ దగ్గర మీరు పర్ఫామ్ చేస్తారని అనుకున్నారు అసలు అలా ఎప్పుడన్నా? అంటే ఊహించలేదు. అంటే ఒకవేళ ఒక స్టేజ్ మీద చేస్తూ ఉంటే సార్ చంద్రబాబు నాయుడు గారు చూస్తారేమో, లేకపోతే అప్పుడప్పుడు చేసే మహానాడు అలాంటి వాటిలో అవకాశం వచ్చిద్దేమో అనుకున్నా, కానీ ఇంత డైరెక్ట్గా ఇంటికి పిలిచి కాఫీ ఇచ్చి కూర్చోబెట్టి షో గురించి మాట్లాడి 2 times పిలిచి షో చేయటం అనేది నేను ఊహించలేదు.
చాలా హ్యాపీ అనమాట. అది నేను బాలకృష్ణ గారి ఒక పాట ఇమిటేట్ చేస్తున్నప్పుడు నా మిమిక్రీ ఫాలో అవుతూ ఉంటారంట అప్పుడప్పుడు. ఎందుకంటే అలానో ఫేస్బుక్, వాట్సాప్, సోషల్ మీడియాలో ఎలానో స్క్రోల్ అవుతాయి కదా, అలా మీరు చూసి ఫేమస్ కదా, అంటే ఇంత టాలెంట్ ఎవరి దగ్గర లేదు, వెంటనే వాయిస్లు మార్చేయడం అది కూడా చాలా పర్ఫెక్ట్ గాను. సో దే విల్ నోటీస్ నా. ఆ, అలా వాళ్ళతో కొన్ని రోజులు ప్రయాణం అంత హ్యాపీ అనమాట. అండ్ బాలకృష్ణ గారు ముందు మిమిక్రీ చేసే అవకాశం కూడా ఒకసారి వచ్చింది. ఎన్టీఆర్ రామారావు గారి వసంతాల 100 సంవత్సరాల పుట్టినరోజు అప్పుడు బాలకృష్ణ గారు ముందు మిమిక్రీ చేయటం వచ్చింది. కాకపోతే వాళ్ళు కండిషన్ పెట్టారు, బాలకృష్ణ గారు వాయిస్ చేయొద్దు అన్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే బాలకృష్ణ గారు ఏంటంటే చాలా ఏమంటారు, ప్రేమ ఎంత ఉంటుందో కోపం అంత ఉంటుంది. ఆ కోపం కూడా అర్థం ఉంటుంది. కాబట్టి బాలకృష్ణ గారు చూసిన తర్వాత బాలకృష్ణ గారు ముందు ఏం చేయాలి ముందే ప్లాన్ చేసుకొని రామారావు గారి వేరియేషన్స్తో అక్కడికి వెళ్ళి చేస్తే బాలకృష్ణ గారు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. మనం పిలిచిన వాళ్ళు కూడా అబ్బా బాలకృష్ణ గారు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు, చాలా బాగుంది అని బాలకృష్ణ గారు ముందు చేసే సందర్భాలు. ఓకే.